Welcome to TDR Coaching Center, Sompeta, and it's the best coaching center for RMS, Rashtriya, Military School, and Sainik Schools, Navodaya, at the same time, RIMC, NMMS. Okay, my name is Trilochan, and the concept is about the heart. అయితే హార్ట్కి ఉండే ప్రాధాన్యత ఇంత అంత కాదు. మీ అందరికీ నా హృదయపూర్వక సుమంజలి లేదా హృదయపూర్వక శుభాకాంక్షలు లేదా మనసారా మిమ్మల్ని ఆదరిస్తున్నాను లేదా గుండెల్లో మంట ఎన్నో అంటాం. ఎందుకు ప్రతిసారి హార్ట్కే అంటాము అంటే దానికి ఉన్నంత ప్రాముఖ్యత మిగతా వాటితో కంపారిజన్ చేస్తే ఎంతో కీలకం. ఓకే, లెట్స్ బిగిన్ ద టాపిక్. హార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోర్ ఛాంబర్డ్ హార్ట్. Study of heart is cardiology. Cardio means heart. Logy means study. మరి హార్ట్తో ఎవరైనా స్పెషలైజేషన్ ఉంటే ఆ డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటాం. అయితే 4 ఛాంబర్స్ ఉంటాయి అన్నాను కదా. 4 ఛాంబర్స్లో 2 ఆరికల్స్, 2 వెంట్రికల్స్. ఇందులో 2 ఉందిగా. 1 ఈజ్ ఫ్రమ్ రైట్ అండ్ లెఫ్ట్. ఇట్ ఈజ్ ఫ్రమ్ రైట్ అండ్ లెఫ్ట్. అలా 2 అయ్యాయి. హార్ట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ పేరు పెరికార్డియం ఫ్లూయిడ్. పెరికార్డియం ఫ్లూయిడ్ అవి దేనికి యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే అవుటర్ మెంబ్రెన్, ఇన్నర్ మెంబ్రెన్ 2 ఉంటాయి. డబుల్ మెంబ్రెన్ ఛాంబర్ హార్ట్. ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ ప్రెషర్ పడిన హార్ట్ మీద ఇలా ఉన్నప్పుడు, ఇది అవుటర్ మెంబ్రెన్, ఇది ఇన్నర్ మెంబ్రెన్, మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ పేరు పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఎక్స్టర్నల్గా ప్రెషర్ పడితే ఇది ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. అర్థమవుతుందా? అయితే హార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, దీని లొకేషన్ వచ్చేసి హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మిడిల్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్. అంటే లెఫ్ట్లో మిడిల్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, మరి హార్ట్ అనేది దాని సైజ్ ఎంత ఉంటుంది అంటే, హార్ట్ సైజ్ ఇస్ నియర్లీ క్లెంచ్డ్ ఫిస్ట్ అంటారు. ఎప్పుడైనా సరే బయాలజీలో టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. క్లెంచ్డ్ ఫిస్ట్ అంటే మీ పిడికలంతా
ఇలా ఎత్తుతాం కదా, మీ పిడికలు ఎంత ఉంటే ఇట్స్ నియర్లీ అప్రాక్సిమేట్లీ ఇట్స్ ఈక్వల్ టు యువర్ హార్ట్ సైజ్. అర్థమవుతుందా? ఓకే, మరి హార్ట్లో బ్లడ్ ఫ్లో అవుతుంది. అసలు హార్ట్ ఫంక్షన్ ఏంటి అంటే బ్లడ్ని ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి సప్లై చేయాలి. అసలు ఎందుకు సప్లై చేయాలి అంటే మన బ్లడ్లో ఎన్నో న్యూట్రియంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే బ్లడ్ మాత్రమే తీసుకుని వెళ్తుంది. అందులోనూ ఆక్సిజన్ కేరింగ్ కెపాసిటీ హిమోగ్లోబిన్కి ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ ఆర్బీసీ ఇదేం చేస్తుంది? ఆర్బీసీ ఆక్సిజన్ని బైండ్ అవుతుంది. దీన్ని ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి పట్టుకుని వెళ్తుంది. ఇదే బ్లడ్లో ఇంకా విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, హార్మోన్స్ అన్నీ కూడా సప్లై అవుతాయి ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. అలా సప్లై అవ్వాలంటే ఎవరు పంప్ చేస్తారంటే హార్ట్. అర్థమవుతుందా? హార్ట్ పంప్ చేస్తుంది. అలా పంపింగ్ ఆర్గన్ ఏంటి అంటే పంపింగ్ సిస్టమ్ ఇన్ హార్ట్ ఈజ్ ఆర్టరీ. అందులో పల్మనరీ ఆర్టరీ, ఇంకోటి ఆర్టా. ఈ రెండు. మరి బ్లడ్ నుంచి వచ్చినవన్నీ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి పంపిస్తుంది ఎవరు అంటే ఆర్టరీ. మరి వెయిన్స్ ఏం చేస్తుంది అంటే వెయిన్స్ కలెక్ట్స్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్. ఆ వెయిన్స్లో 2 టైప్స్ ఉంటాయి. పల్మనరీ వెయిన్స్, ఇంకోటి వచ్చేసి సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెన కేవ. ఎప్పుడైనా మీకు వెనకేవ అని వస్తే వెనకేవ మీనింగ్ ఏంటి అంటే వెయిన్స్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇలా చెప్తున్నాను, పల్మనరీ వెయిన్స్ ఏంటి, సుపీరియర్ వెనకేవ ఏంటి, ఇన్ఫీరియర్ వెనకేవ ఏంటి, మీకు ఇలా ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే ఏంటి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్లో కొత్త పదజాలాలు, టెర్మినాలజీ అవన్నీ సహజం. అయితే మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఇలా చెప్తున్నాను. తర్వాత డయాగ్రామ్ వేసి మీకు చెప్తాను. తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ హార్ట్లో లబ్ సౌండ్ ఎలా వస్తుంది, హార్ట్లో డబ్బు సౌండ్ ఎలా వస్తుంది అన్నీ నేర్చుకుందాం. అది నేర్చుకునే ముందు మరికొన్ని ఫ్యాక్ట్స్ హార్ట్ గురించి. హార్ట్ మన బ్లడ్లో, మన హ్యూమన్ బీయింగ్స్లో క్లోజ్డ్ టైప్ అనమాట. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్. అర్థమవుతుందా? ఎందుకు క్లోజ్డ్ టైప్ అన్నాను అంటే బ్లడ్ అనేది ఇది ఓపెన్ సర్ఫేస్ ఏరియాలో ఇలా, ఇది హ్యూమన్ బాడీ బీయింగ్ అంటే మన నార్మల్గా ఇది ఒక సిస్టమ్, అంటే మన బాడీ సిస్టమ్ అనుకున్నట్లయితే ఇలా డైరెక్ట్గా పాస్ అవ్వదు, డైరెక్ట్గా వెళ్ళకుండా, ఒక ఓపెన్ టైప్లో వెళ్ళకుండా వెయిన్స్, ఆర్టరీస్, ఆర్టరియోల్స్, తర్వాత వెన్యూల్స్,
ఈ వాటితో మాత్రమే బ్లడ్ అనేది పాస్ అవుతుంది, అందుకు మాత్రమే క్లోజ్డ్ టైప్ అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా ఉంటుంది, వీటి లోపల మాత్రమే బ్లడ్ పాస్ అవుతుంది, అందుకు మాత్రమే క్లోజ్డ్ టైప్ అన్నారు. అంతేగాని ఇలా ఓపెన్ టైప్లో పాస్ అవ్వదు, ఓపెన్ టైప్లో బ్లడ్ అనేది ఫ్లో అవ్వదు, ఇలా క్లోజ్డ్ టైప్లో మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు ఎలా కరెంటు వైర్ లోపల మాత్రమే ఫ్లో అయినట్లు బ్లడ్ అనేది ఒక సిస్టమ్ లోపల ఇలా ఫ్లో అవుతుంది, ఇలా. అందుకు దాన్ని క్లోజ్డ్ టైప్ అన్నారు. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్స్. అర్థమయ్యే ఉంటుంది. తర్వాత హార్ట్ ఈజ్ మీసోడెర్మల్లీ. హార్ట్ ఈజ్ మీసోడెర్మల్లీ ఆరిజిన్ ఆర్గన్. ఏంటి మీసోడెర్మల్ అంటున్నాడు? హార్ట్ ఈ మీసోడెర్మల్గా ఎలా ఒరిజిన్ అవుతుంది అంటే, మనము డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ స్టేజ్, అంటే మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ పార్టు ఏ భాగాలుగా విభజించబడాలో ముందే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. డ్యూరింగ్ ఎంబ్రియోనిక్ స్టేజ్, ఎంబ్రియోనిక్ అంటే గర్భంలో, ఎంబ్రియోనిక్ స్టేజ్. ఎగ్జాంపుల్ మీకు చెప్తా, మీసోడెర్మల్లీ, యాక్టోడెర్మల్లీ, ఎండోడెర్మల్లీ, ఇలా కొన్ని ఉంటాయి. అర్థమవుతుందా? అలా మీసోడెర్మల్లీగా హార్ట్ ఇలా ఒరిజిన్ అవుతుంది. యు ఆర్ గెటింగ్ ద పాయింట్స్. ఓకే, లబ్ సౌండ్ ఎలా వస్తుంది అంటే, క్లోజర్ ఆఫ్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్. ఈ వాల్వ్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే వాల్వ్ ఎప్పుడైనా వినండి, వాల్వ్ అని వచ్చింది అంటే, వాల్వ్ అంటే ఇట్ ప్రివెంట్స్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ఫ్లోయింగ్ బ్లడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అయినప్పుడు ఇలా వెళ్ళిపోవాలే కానీ స్ట్రైట్ పాత్వేలో రివర్స్ మళ్ళీ రాకూడదు. దాన్ని వాల్వ్ అంటారు. వాల్వ్ ఏం చేస్తుంది? ఇట్ ప్రివెంట్స్ బ్యాక్ ఫ్లో ఆఫ్ ఫ్లోయింగ్ బ్లడ్. వెళ్తున్న బ్లడ్ వెళ్ళిపోవాలి. మనం బాణం వదిలామంటే ముందుకు వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ వెనక్కి వస్తుందా? మనం ఇచ్చే మాట, మాట్లాడే మాట, వదిలే మాట ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురాలేం. ఇది కూడా అంతే, వాల్వ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాంటి పాత్వే మాత్రమే చేస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు డయాగ్రామ్ వేసి చెప్తాను, ఎవరు కూడా కంగారు పడవద్దు. హార్ట్లో 4 చాంబర్స్ ఉంటాయి. ఆ చాంబర్స్ ఏంటి? ఆరికల్స్ అన్న. అర్థమవుతుందా? ఇక్కడ ఆరికల్స్, ఇక్కడ ఆరికల్. ఈ ఆరికల్కి ఇంకో పేరు ఏంటి అంటే ఆర్టెరియోల్స్. కానీ మనకి అవసరం లేదు, జస్ట్ ఆరికల్స్ చాలు. ఇక్కడ వెంట్రికల్స్, ఇక్కడ వెంట్రికల్స్. మరి ఎప్పుడైనా సరే బయాలజీ పరంగా లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ ఇలా రెండేసి ఉన్నప్పుడు రైట్ లెఫ్ట్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం బుక్ ఇలా పట్టుకున్నప్పుడు దానికి ఆపోజిట్లో మనం ఉంటాం. ఇది మనకి రైట్ హ్యాండ్ అయినప్పుడు ఇది లెఫ్ట్ అవుద్ది, ఇది లెఫ్ట్ అయినప్పుడు ఇది రైట్ అవుద్ది. సరే, ఇది రైట్, ఇది రైట్ సైడ్, లెఫ్ట్ లెఫ్ట్. సరే, ఏంటి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటే, ఎప్పుడైనా సరే ఆరికల్స్కి మధ్యన ఏమైనా వస్తే దానికి పేరు ఏం పెడతాము అంటే అడ్డుగోడలు. మీ ఇంటికి పక్కింటికి అడ్డుగోడలు ఎలాగా అలా. ఇప్పుడు చూడండి, చైనాకి ఇండియాకి మధ్యన ఉండే బార్డర్ ఏంటి? మెక్మోహన్ రేఖ. అలా ఆరికల్స్కి మధ్యన కొన్ని ఉంటాయి. దానికి ఏమంటారంటే
ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 10th డిగ్రీకి మధ్యన ఏమొస్తుంది? ఇంటర్ వస్తుంది. అంటే మధ్యన వస్తే ఇంటరు, మధ్యన వస్తే ఇంటరు. అర్థమవుతుందా? అందుకే ఇది మధ్యన వచ్చింది కాబట్టి ఇంటరు. అర్థమవుతుందా? అది ఈ ఆరికల్స్, 2 ఆరికల్స్కి మధ్యన వచ్చింది కాబట్టి ఇంటరు. మరి 2 వెయిన్స్కి మధ్యన వచ్చింది కాబట్టి ఇంటరు వెంట్రికులర్ సెప్టమ్. నార్మల్గా ఎప్పుడు కూడా ఆరికల్స్ తిన్ను వాల్సేవి. అర్థమవుతుందా? మీకు అడుగుతాడు తిన్ను వాల్సేవి తిక్కు వాల్సేవి అని. ఆరిక్యులర్ సెప్టమ్ అనేది తిన్ను, మిగతావన్నీ తిక్కే, థిక్ వాల్స్. గుర్తుపెట్టుకోండి, బిట్స్లో మీకు అడగచ్చు. మరి వెంట్రికల్స్కి మధ్యన వచ్చింది కాబట్టి ఇంటర్, ఆరికల్స్కి మధ్యన వచ్చింది కాబట్టి ఇంటర్. మరి ఇది ఎక్కడ ఉంది బిట్? ఆరికల్స్కి వెంట్రికల్కి. సో ఇంట్రా ఆరిక్యులర్ లేదా ఇంట్రా ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్. ఇది కూడా థిక్ వాల్స్. థిక్గా ఉంటుంది. ఇది థిక్కే, ఇది ఒక్కటి మాత్రమే తిన్నాం. ఓకే. అయితే ఎప్పుడైనా సరే సర్క్యులేషన్స్, మరి నేను అప్పటికే అన్నాను క్లోజ్డ్ సర్క్యులేషను అన్నాను. మీకు మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్లో అడుగుతుంటాడు క్లోజ్డ్ సర్క్యులేషన్స్లో ఫైలమ్స్ చెప్పండి అంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఫైలమ్స్ చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఫైలం మీకు ఆల్రెడీ హిరార్కికల్ చార్ట్స్లో వస్తాయిలే, అందులో ఫైలమ్స్లో క్లోజ్డ్ సర్క్యులేషన్ మీకు ఈజీ ట్రిక్ ఏంటి అంటే క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తేనే ఏసీ బాగా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఏసీ అర్థమవుతుందా? క్లోజ్ చేస్తే ఎప్పుడైనా సరే ఆపండి. ఎప్పుడైనా సరే మీకు కాంపిటేటివ్స్లో ఎక్కువగా అడుగుతుంటాడు. ఏమని అడుగుతుంటాడు క్వశ్చను? క్లోజ్డ్ సర్క్యులేషన్లో ఎగ్జాంపుల్ చెప్పండి అంటాడు. అండర్ ఫైలం. ఏంటి ఫైలం అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందిలే, దీనికి మళ్ళీ సపరేట్గా ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఇప్పుడు చెప్పలేను. నార్మల్గా క్లోజ్డ్ సర్క్యులేషన్స్లో ఏమొస్తాయి అంటే ట్రిక్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే నార్మల్గా క్లోజ్డ్ అనగానే ఏసీ క్లోజ్ చేస్తే అన్ని పార్ట్కి సమానంగా వెళ్తుంది. ఏసీ అంటే క్లోజ్డ్ సర్క్యులేషన్. ఏసీ అర్థమవుతుందా? క్లోజ్డ్ సర్క్యులేషన్ అప్పుడు ఎలా వస్తుంది? ఎమ్మెల్యేడా కార్డ్ డేటా. మరి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ క్లోజ్డ్ సర్క్యులేషన్. ఆ కార్డ్ డేటాలో మనం వస్తాం. అర్థమవుతుందా? మరి ఓపెన్లో ఎవరు వస్తారు అంటే ఓపెన్ సర్క్యులేషన్లో వచ్చేసి మీకు ఎప్పుడైనా సరే ఓపెన్ సర్క్యులేషన్లో మీకు అడిగితే ఎలా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ఏ డ్యూటీ ఆఫీస్ అయినా, ఏ హాస్పిటల్స్ అయినా, ఏ షోరూమ్ అయినా, ఏ షాపింగ్ మాల్స్ అయినా పగలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. పగలు అని చెప్పడానికి ఏఎమ్మా పిఎమ్మా? ఏఎమ్మ. అంటే మొల్లస్కా, ఇంకోటి ఆర్థ్రోపోడా. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. మరి ఇన్కంప్లీట్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అంటే ఎప్పుడైనా సరే అసలు డబల్ సర్క్యులేషన్ అంటే ఏంటి?
హార్ట్ నుంచి అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళాలి. హార్ట్ నుంచి అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళాలి. హార్ట్ నుంచి అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ. తర్వాత వెళ్ళిన బ్లడ్ మళ్ళీ హార్ట్కి రావాలి. 1 సర్క్యులేషన్ అయిందా? మళ్ళీ ఆ హార్ట్ డీఆక్సినేటెడ్ బ్లడ్డే కదా, హార్ట్ మొత్తం ప్యూరిఫై అవ్వడం కోసం లంగ్స్కి వెళ్తుంది. అక్కడ ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్కి వస్తుంది. అక్కడ ఇంకో సర్క్యులేషన్, అంటే డబల్ సర్క్యులేషన్. ఇలా డబల్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని సర్క్యులేట్ అయితే డబల్ సర్క్యులేషన్ అంటారు కంప్లీట్గా. కానీ కొన్ని ఆర్గనిజమ్స్లో ఇన్కంప్లీట్ అన్నమాట, ఒక్కసారి మాత్రమే వెళ్తుంది, కంప్లీట్గా అవ్వదు. అలాంటివి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇన్కంప్లీట్ కాబట్టి ఏరా అంటారు. ఎప్పుడైనా సరే కంప్లీట్గా వర్క్ చేయకుండా సగం చేస్తే ఏరా అంటారు. ఏరా అలా చేసావు ఏరా అంటారు. ఆర్ అంటే రెప్టైల్స్, ఏ అంటే యాంఫిబియన్స్. ఇవి ఎగ్జాంపుల్స్. ఏంటి ఇంతవరకు బొమ్మ చూపించకుండా మొత్తం క్లాస్ మొత్తం చెప్పాను అని అనిపించవచ్చు అందరికీ. అయితే ఇప్పుడు నౌ లెట్స్ హ్యావ్ ద డయాగ్రామ్. సింపుల్గా డయాగ్రామ్ వేద్దాం, దాని యొక్క ఫంక్షన్స్ మొత్తం చెప్తాం. ఎప్పుడైనా సరే హార్ట్కి వేర్ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ నెసరీ. డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ నెసరీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీరు ఎంత బాగా ఎస్ఏ రైటింగ్ రాసినా లేకపోతే ఎస్ఏ క్వశ్చన్స్ రాసినా డయాగ్రామ్ వేయకపోతే మీకు బయాలజీలో మార్క్స్ అనేది ఉండదు. సో ఇట్స్ పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ అంటే లంగ్స్ అని అర్థం, అంటే లంగ్స్కి పంప్ చేస్తుంది కాబట్టి పల్మనరీ ఆర్టరీ అన్నారు. ఇది పల్మనరీ వెయిన్స్, అంటే లంగ్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి వెయిన్స్ అన్నారు. ఇది ఇన్ఫీరియర్ వెనకేవా. వెనకేవ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, వెయిన్స్ అని మీనింగ్. వెయిన్స్ అంటే ఏం చేయాలి? బ్లడ్ని రిసీవ్ చేసుకోవాలి. మరి బ్లడ్ని రిసీవ్ చేసుకోవాలి అంటే ఇన్ఫీరియర్ కదా. ఇది మన హార్ట్ అనుకుంటే లోయర్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ఇన్ఫీరియర్ వెనకేవా. మరి హయ్యర్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ బాడీ పార్ట్లో హయ్యర్ పార్ట్స్లో ఇక్కడ హార్ట్ ఇక్కడ ఉంటే ఈ హయ్యర్ పార్ట్స్ నుంచి మళ్ళీ హార్ట్కి బ్లడ్ రిసీవ్ చేసేది ఎవరు అంటే ఇది సుపీరియర్ వెనకేవా. ఈ సుపీరియర్ వెనకేవా, సుపీరియర్ వెనకేవా. అర్థమవుతుందా? మన బ్లడ్లో డీఆక్సినేటెడ్ బ్లడ్ని లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి లైక్ లెగ్స్ కానీ థైస్ కానీ టోస్ కానీ అబ్డోమెన్ కానీ ఇవన్నిటి నుంచి బ్లడ్ని క్యారీడ్ అవుట్ అండ్ కలెక్ట్స్ ఫ్రమ్ దోస్ లోయర్ పార్ట్స్ అండ్ ఇట్ కలెక్ట్స్ ఇన్ టు ద హార్ట్. ఇట్ ఈస్ బై ఇన్ఫీరియర్ వెనకేవా. వేర్ సుపీరియర్ పార్ట్స్ అంటే మన బాడీ హార్ట్కి పై నుంచి ఏవైతే భాగాలు ఉన్నాయో థొరాసిక్ ఛాంబర్ కానీ నెక్ కానీ హెడ్ కానీ వాటిని కలెక్ట్ చేసేది ఇది సుపీరియర్ వెనకేవా. అర్థమవుతుందా? ఇది ఇన్ఫీరియర్ వెనకేవా. మరి పల్మనరీ వెయిన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్నేమో ఇది రైట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్, ఇది రైట్ పల్మనరీ వెయిన్స్. ఇది వచ్చేసి
అరోటా. అర్థమవుతుందా? అరోటా బిగ్గెస్ట్ ఆర్టరీ అనొచ్చు. ఇవేం చేస్తుంది అంటే మన బాడీకి అన్ని పార్ట్స్కి బ్లడ్ సప్లై చేసేది ఇది మాత్రమే. అర్థమవుతుందా? ఓకే, ఇది పల్మనరీ, లంగ్స్ అన్నీ ఓకే. అయితే ఇప్పుడు కరెక్ట్గా వినండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ డీఆక్సినేటెడ్ బ్లడ్, మన బాడీలో చెడు రక్తాలు అంటారు తెలుగులో. డీఆక్సినేటెడ్ బ్లడ్ ఇలా వస్తుంది. ఎక్కడికి ఓపెన్ అవుతుంది? ఎక్కడికి ఓపెన్ అవుతుంది? హార్ట్లో ఆరికల్స్లో. ఏ ఆరికలు? పర్టికులర్గా అడుగుతాడు ఏ ఆరికలు అని. ఇది ఏ హ్యాండ్? లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి రైట్ ఆరికల్. రైట్ ఆరికల్లోకి ఎంట్రీ అవుతుంది డీఆక్సినేటెడ్ బ్లడ్. ఎక్కడెక్కడ నుంచి? మన బాడీ పార్ట్స్ నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తుంది అంటే అప్పర్ పార్ట్, లోయర్ పార్ట్. ఇదైనా ఇక్కడికే ఓపెన్ అవుతుంది, ఇదైనా ఇక్కడికే ఓపెన్ అవుతుంది. అదేంటి ఇక్కడ ఉంది కదా అంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఇదేంటిది? చాక్ పీసు, ఇన్ఫీరియర్ వెనకేవా, కానీ మీకు ఇలా కనిపిస్తుంది. కానీ రియల్గా ఎలా ఉంది? అది ఇలా ఉంది, ఇలా ఇలా అంటే పొడుగుంటుంది ఇలా. ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇక్కడ. అర్థమవుతుందా? మన బాడీలో పార్ట్స్, అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి ఇక్కడికి ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపెన్ అవుతుంది. అలా వచ్చిన బ్లడ్ ఏమవ్వాలి? ఆరికల్స్ నుంచి వెంట్రికల్స్కి రావాలి. అలా వచ్చే మధ్యలో ఒక ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది. ఏముంటుంది? ట్రైకస్పిడ్ వాల్వ్. ట్రైకస్పిడ్ వాల్వ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చిన బ్లడ్ ట్రైకస్పిడ్ వాల్వ్కి వచ్చి తర్వాత ఏమవ్వాలి? ఇది డీఆక్సినేటెడ్ బ్లడ్ కదా, ఆక్సినేటెడ్ అవ్వాలి. అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్కి వెళ్ళాలి. అక్కడ ప్యూరిఫై అయ్యి, లంగ్స్లో ప్యూరిఫై అయ్యి, డీఆక్సినేటెడ్ కాబట్టి CO2 మొత్తం లంగ్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అట్మాస్ఫియర్కి. లంగ్స్లో ఉన్న O2తో RBC క్యారీ చేసి ఇలా ఈ పల్మనరీ వెయిన్స్ తెచ్చుకుంటుంది. ఈ రెండు కూడా లెఫ్ట్ రైట్ ఇలా తెచ్చి ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఎక్కడ ఓపెన్ అవుతుంది? ఇక్కడ ఆరికల్స్లోనే, లెఫ్ట్ ఆరికల్స్లో. అర్థమవుతుందా? మీకు అడుగుతాడు లెఫ్ట్ ఆరికల్స్ పని ఏంటి, రైట్ ఆరికల్స్ పని ఏంటి అని. ఆక్సినేటెడ్ బ్లడ్ ఎక్కడ రిసీవ్ చేసుకుంటుంది అంటే లెఫ్ట్ ఆరికల్స్లో. లెఫ్ట్ ఆరికల్స్లో వచ్చినప్పుడు బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని, అంటే ఇలా వచ్చిన బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళకూడదు కదా, పైకి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. దానివల్ల వచ్చిన బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ బైకస్పిడ్ వాల్వ్. బైకస్పిడ్ వాల్వ్కి ఇంకో పేరు మిత్రల్ వాల్వ్. మిత్రల్ అంటే సైంటిస్ట్ నేమ్, అందుకే మిత్రల్ వాల్వ్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ వాల్వ్ అని మిత్రల్ వాల్వ్ అని అడగచ్చు. ఇలా వచ్చిన బ్లడ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ. ఎక్కడ? ఇక్కడ ఓపెన్ అయ్యి ఆరికల్స్ నుంచి వెంట్రికల్స్కి వచ్చాక ఇలా వెళ్తుంది ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి. ఎందుకంటే ఇది ఆక్సినేటెడ్ బ్లడ్ కాబట్టి. మరి ఈ రెండు క్లోజ్ అయితేనే కదా బ్లడ్ అనేది ముందుకు వెళ్తుంది. క్లోజ్ అవ్వకుండా ఓపెన్ అయితే బ్యాక్ ఫ్లో అయిపోతుంది కదా. టు ప్రివెంట్ బ్యాక్ ఫ్లో ఆఫ్ బ్లడ్, సో ఇట్ షుడ్ బి క్లోజ్. సో ద క్లోజర్ ఆఫ్ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ లీడ్స్ టు ద సౌండ్ లబ్. ఇక్కడ వినండి, లబ్ సౌండ్ ఎలా వస్తుంది అంటే లబ్ సౌండ్ క్లోజర్ ఆఫ్ బై అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్. అర్థమవుతుందా? ఇలా మాత్రమే. మరి లబ్ సౌండ్ చెప్పారు. డబ్బు సౌండ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ నుంచి బ్లడ్ ఇలా వెళ్ళాలిగా, ఇక్కడ
సిస్టమాటిక్ వాల్వ్ ఆర్ సెమీలూనర్ వాల్వ్ అంటారు. సెమీలూనర్ వాల్వ్ ఈ వాల్వ్ క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి ఇలా పైకి వెళ్ళిపోవాలి, కానీ మళ్ళీ కిందకి రాకూడదు కదా. అక్కడ క్లోజ్ అవ్వకపోతే ఈ బ్లడ్ ఏమవుద్ది, కిందకి పడిపోద్ది కదా, మొత్తం ఓపెన్లో ఉండే. ఇలా వెళ్ళే కొద్దీ ఇక్కడ ఉండే వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. సో సిస్టమాటిక్ వాల్వ్ ఆర్ సెమీలూనర్ వాల్వ్ క్లోజ్ అయితే ఇట్ లీడ్స్ టు డబ్ సౌండ్. సో డబ్ సౌండ్ ఈజ్ బీయింగ్ ఒరిజినేటెడ్ బై క్లోజర్ ఆఫ్ సిస్టమాటిక్ వాల్వ్ ఆర్ సెమీలూనర్ వాల్వ్. ఇదండి ఇలా ఫంక్షనింగ్ అవుతుంది. అర్థమైందా? హార్ట్ ఫంక్షన్ ఇది, ఇలా జరుగుతుంది. బాడీలో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ బై ఇన్ఫీరియర్ వెన్ కేవా అండ్ సుపీరియర్ వెన్ కేవా అండ్ విచ్ లీడ్స్ టు ఓపెన్ ఇన్ టు ద ఆరికల్స్. ఏ ఆరికల్? రైట్ ఆరికల్. అర్థమవుతుందా? అండ్ ఇట్ ఈస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవ్వాలి? ప్యూరిఫై అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఏ వాల్వ్ ఉంటుంది? ట్రైకాస్పిడ్ వాల్వ్. సో ఇక్కడ క్లోజ్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక లంగ్స్లో బ్లడ్ ప్యూర్ అయిన బ్లడ్ మళ్ళీ హార్ట్కి రావాలి. లంగ్స్ నుంచి హార్ట్కి వస్తుంది బ్లడ్, అదొకటి. హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి హార్ట్కి వస్తుంది. ఇదొక సర్క్యులేషను. మరి హార్ట్కి వచ్చిన బ్లడ్ మళ్ళీ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళాలి. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హార్ట్కి రావాలి. హార్ట్ నుంచి ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి హార్ట్కి. ఇది ఒక సర్క్యులేషన్. ఇలా కంప్లీట్గా డబుల్ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి మనది డబుల్ సర్క్యులేషన్ అని చెప్పాము. అండ్ ఇట్ ఈస్ బ్లడ్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ఆర్టరీస్ ఆర్ ఆరికల్స్, ఇంకా వెయిన్స్, వెయిన్లెట్స్, తర్వాత వెన్యూల్స్, ఆర్టరియోల్స్, ఆల్ దీస్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్. అందుకని క్లోజ్డ్ సర్క్యులేషన్ అన్నాము. అర్థమవుతుందా? అయితే మీకు 10th ఈ మాత్రం చాలు. అసలు హార్ట్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది డయాగ్రమాటిక్గా మనం రిప్రజెంట్ చేయాలి. అర్థమవుతుందా? డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేయాలి. The diagram should be neat and labeled so that you can get more marks. అర్థమవుతుందా? ఇలా తర్వాత ఏ పార్ట్స్ ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలా చేస్తే చాలు. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. అర్థమవుతుందా? మరికొన్ని ఉన్నాయి మీకు అవుట్ ఆఫ్ దోస్ బుక్స్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నీడెడ్ ఫర్ యూ. చెప్పాల్సిన అవసరం లేదు. సో లైక్ చేయండి వీడియో. మరి చాలామందికి రీచ్ అవ్వాలంటే మీ లైక్స్, మీ ఒపీనియన్స్ ఎంతో కీలకం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ని మోగించండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన నంబర్ ఇస్తాం, ఆ నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.